ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి మంచి చిహ్నాలు లేనట్టుగా అనిపిస్తున్నది. ఎక్కడో మొదలైన వివాదం ఎక్కడెక్కడో తిరిగి ఆయనకే చుట్టుకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఇందులో కొండా సురేఖ ఇటీవల వివాదము తిరిగి రేవంత్ రెడ్డి దగ్గర ఆగిపోయింది. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ మీనాక్షి నటరాజన్గా మారింది. రేవంత్ రెడ్డి డెక్కన్ సిమెంట్స్కి సంబంధించి ఆయన దగ్గరనే మైనింగ్ శాఖ ఉన్నప్పుడు వాళ్లకు 420 ఎకరాలను సున్నపు గనులను తవ్వుకోవడానికి ఆమోదించారు. ఆ సున్నపు గనుల వ్యవహారంలో అక్రమ మైనింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలను వాళ్ళకు ఫైన్ వేసింది. ఇంత పెద్ద ఫైన్ వేస్తే మా పరిస్థితి ఏంది అంటూ వాళ్ళు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈలోపే ఆ మైనింగ్ శాఖ కొండా సురేఖ దగ్గరికి వెళ్ళడం, కొండా సురేఖ ఓఎస్డీ అందులోకి ఎంటర్ కావడం, ముఖ్యమంత్రి షాడో వ్యక్తిగా కొనసాగుతున్న రోహిన్ రెడ్డి ఇందులో పాలు పంచుకోవడం, ఇప్పుడు ఇది చిలికి గానివాళంగా మారిన తర్వాత అది మీనాక్షి నటరాజన్ కోర్టులో పడింది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్కు రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. వాళ్ళు పాదయాత్ర చేపట్టినప్పుడు నాకు తెలియకుండా పాదయాత్ర ఎలా చేపడతారు అని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాదయాత్రని మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రగా మార్చారు. దీంతో మీనాక్షి నటరాజన్ తీవ్రంగా నొచ్చుకున్నారు. మీరు ఇలా చేస్తే మేము ఇలాగే చేస్తాము, నాకు పార్టీ ముఖ్యము, పార్టీలో వ్యక్తి ముఖ్యం కాదు ఆమె హెచ్చరించినట్లు కూడా మనం వార్తలు చూసాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వరుసగా ఈ వివాదాలు రావడము, ఈ అక్రమ దందాల్లో పాల్గొనడము, ఒకవైపు రాబోయే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నినాదం రావడము, కొండా సురేఖను రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడము, ఇవన్నీ కూడా పార్టీలో రేవంత్ రెడ్డిని అటాక్ చేయడానికి, రేవంత్ రెడ్డిని ఫిక్స్ చేయడానికి మీనాక్షి నటరాజన్కు కలిసి వచ్చే అంశాలుగా మారుతున్నాయి. మరి ఈ విషయంలో కొండా సురేఖ మేము తగ్గేదిలే అంటున్నారు. కొండా సురేఖ మంత్రి పదవి పోయినా పర్లేదంటున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పోయినా పర్లేదనుకుని కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకుంటారా, లేదా కొండా సురేఖ మీదకి పోయి నా మీదకి ఎందుకు తెచ్చుకోవడము అనే ఆ విషయాన్ని వదిలేసి మీనాక్షి నటరాజన్ తోటి కలిసి వెళ్తారా? ఇప్పుడు నటరాజన్కు ఇది ఒక అందివచ్చిన అవకాశమైంది. ఇది ఏ విధంగా ఆచరణలో అమలు జరుగుతుంది, చివరికి ఇది కొండా సురేఖ వైపు పడుతుందా, ముఖ్యమంత్రి వైపు పడుతుందా, వేచి చూద్దాం.